ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద బాటా షోరూం వారు రెండో బ్రాంచ్ని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరియు విశిష్ట అతిథిగా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు పాల్గొని బాటా షోరూంను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్గా షేక్ అబ్దుల్ అసీఫ్, హనీఫ్ ఖాన్ మరియు బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో బాటా షోరూం కొత్తగా సోదరులు స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో ఒక మంచి షోరూం అనేది బాటా కంపెనీ వాడు ఇక్కడ రెండో షోరూం ఒంగోలులో కూడా ప్రారంభం చేయాలని నిర్ణయం చేసుకొని ఈ సాగర్ రెడ్డి బిల్డింగ్లో కూడా మంచి షోరూంలో నిర్ణయం చేసి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 35వ షోరూమ్ ఇది. In the country itself 1800 outlets are there. మంచి రోజుల షాపింగ్ కూడా ఓపెన్ చేసి బాటా అనేది ఒక నానుడి. ప్రతి ఇంట్లో కూడా దేనిని కంపేర్ చేసి షోరూమ్ ఒంగోలు ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఇంకా కూడా ఒంగోలులో కూడా ఎక్కువగా కూడా బాటా కంపెనీ వాడు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే కూడా చేయాలని కోరుకుంటూ మా కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుపుతారు. చాలా సంతోషం. ఈరోజు బాటా ఇదివరకు కర్నూలు రోడ్లో ఉంది, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర షోరూమ్ పెట్టుకుంటున్నాం. ఏదైనా కూడా మన ఎంపీ గారు చెప్పారు, బాటా అనేది కూడా ఒక మంచి బ్రాండ్. ఏదైతే పైసలు పడతారు పాయింట్ అనేది బాటా అనేది ఎక్కడైనా కూడా మనం అంటుంటాం, ఇతర బాటా రేట్లు పెట్టారు అనేది ఇద్దరికి ఆనవాయితీగా అంటుంటాం. కాబట్టి ఇప్పుడు మంచి బ్రాండ్ ఇది. అందరూ కూడా పబ్లిక్ ఉపయోగించే ప్రజలందరూ కూడా అక్కడ ఇక్కడ దూరం లేకుండా కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు. చెన్నై నుంచి అదేవిధంగా అందరూ కూడా వాళ్ళ మేనేజర్స్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా ఒంగోలులో ప్రజలు అభివృద్ధి అటు తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. వీటికి ఇబ్బంది లేకుండా 2 షోలు